గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. మొన్న నిజామాబాద్ అంతకుముందు కూడా మహబూబ్నగర్ కూడా చేశారు. సో జిల్లాలపైన సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఒక్కో జిల్లాలో వారం రోజులు ఉంటాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు అక్కడే ఉంటానని చెప్పి నిన్న సీఎం ఆదిలాబాద్ జిల్లా నాయకులతో చెప్పారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్లయితే నిన్న హైకోర్టు రైతు ఆత్మహత్యలపై చాలా సీరియస్గా స్పందించింది. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచండి అని చెప్పి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకి, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు చెప్పింది. పరిహారం వెంటనే అందించండి, ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా చూడండి అని చెప్పి రెండు ప్రభుత్వాలకు కూడా సూచన సలహాలు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న రాజ్యసభలో జరిగినటువంటి చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. రాజ్యాంగం మనకు దీపస్తంభం, రాజ్యాంగ మూల పురుషులు కన్న కళలు సాకారం కావాలని చెప్పి మోడీ అన్నారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి మల్లురవి గారు, బీజేపీ నుంచి పాదురు కరుణ గారు, వరంగల్ స్టూడియో నుంచి టీడీపీ సీనియర్ నేత సీతక్క గారు మనతో ఉన్నారు. ముందు మల్లురవి గారు, సేమ్ కేసీఆర్ డిస్ట్రిక్ట్స్ మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇంతకుముందు మీరు ఏం పట్టించుకోలేదు, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో జిల్లాలో వారం రోజులు ఉంటాను, అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా కదలను అంటున్నారు. సో ఇప్పుడు కొంతవరకు జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవచ్చా? సీఎంఏ వచ్చి కూర్చుంటారు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉండి పనిచేస్తేనే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అక్కడ సమస్యల పరిష్కారం అవుతాయి, లేకపోతే అన్నీ పెండింగ్లో ఉన్నాయి అనేటటువంటి ఓ భావం ఇవాళ ప్రజల్లో కలిగే విధంగా ఈ స్టేట్మెంట్ ఉంది. మీరు మీ కార్యక్రమాల్లో పోయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రిగా అక్కడ ఉండి 1, 2, 3 ఆ రోజులు అవి గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి కలిసి మాట్లాడటం వేరు. అక్కడే వారం రోజులు ఉండి పరిపాలనని అంతా అక్కడ పనులు చేస్తున్నారా లేదా, చేశారా లేదా అనేది కాదు. ఈ సెక్రటేరియట్ అనేది మొత్తం 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇక్కడికి కలెక్టర్ల ద్వారా వస్తే ఇక్కడ కొన్ని సెక్రటరీస్ కూర్చొని వాటికి సంబంధించిన పీఠిక రాసి ఇది ఈ రకంగా ఉందని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు. దీని మీద మనకు పరిపాలన ఒక వ్యవస్థ ఉంది. అది తప్ప ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన 10 వారం రోజుల్లో అందరు అధికారులు అక్కడే ఉండి ఆ సమస్యలకు సంబంధించిన అక్కడ చెప్తారు, ప్రజలు కూడా వస్తారు. పోవద్దని చెప్పడం లేదు. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు జిల్లాలో పోయారు, ప్రజల్లో తిరిగారు, అదంతా చేయండి. కానీ వారం రోజుల ముందున్న ముఖ్యమంత్రులు బస్సులో పోయో లేక హెలికాప్టర్లో దిగి ఒకసారి ఇట్లా అందరికి చేతులు ఊపేసి 1 గంట సేపు రివ్యూ చేసి వెళ్ళిపోయారు. వారం రోజులు ఒక జిల్లాలో ఉండి మొత్తం అక్కడ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు వదిలేని అంటున్నారు ఆయన. అంటే మీకు విషయం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇంతకుముందు మాకు హెలికాప్టర్లో పోయి చేతులు పోయారంటున్నారు, మీకు తెలుసా? ఇంతకుముందు సీఎంలు వారం రోజులు ఉన్నారు, వారం రోజులు ఉండలేదు కానీ చేతులు పోలేదు కదా. చేతులు అంటే అంతే. అవును, ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు మాట్లాడుతున్నారు, అది మర్చిపోకండి. అంతకుముందు ముఖ్యమంత్రి 3 రోజులు ఒక జిల్లాలో ఇందిరమ్మ పాఠాన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చూసారా లేదా అనే కార్యక్రమం. అది వాస్తవం, అది హిస్టరీ. అది నేను చెప్తున్నదో లేకపోతే మీరు పోయి చూడ, ప్రజలందరికీ తెలుసు. మరి అది వదిలిపెట్టి అది పోయింది, అక్కడ తిరిగింది, అక్కడక్కడ స్కూల్లో పడుకున్నారు, అక్కడక్కడ హాస్టల్లో పడుకున్నారు, అవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో కూడా ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి వీటి మీద మీరు చూడటానికి పోయేటటువంటి కార్యక్రమం చేయండి. వారం రోజులు ఉండటం అనేది ఓకే. మరి ఈ రకంగా ఏమైందంటే మీరు 10 రోజులు 10 వారాలు తిరిగిన తర్వాత ఇక్కడ సెక్రటేరియట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ వెనక్కిపోయి ప్రభుత్వం దారి తప్పిద్దేమనేది, అంతకంటే ఇంకేం లేదు. కరుణ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు సీఎం కేసీఆర్ గారి నిర్ణయం బట్టి చూస్తేనైతే పాలనా యంత్రాంగం మొత్తం అచేతన అవస్థలో పడిపోయింది అనేది అర్థమవుతా ఉంది. అంటే వెళ్ళి వారం రోజులు ఉంటే కానీ ఆ జిల్లా సమస్యల పరిష్కారానికి చొరవ చూపే విధంగా ప్రయత్నించారని యంత్రాంగం మొత్తం ఉంది. దాన్ని మరి సీఎం గారు సెక్రటేరియట్లో కూర్చొనైనా మొత్తం కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజుల్లో టెలికాన్ఫరెన్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని ఈ పాలనా యంత్రాంగం అనేది ఇంత అచేతన అవస్థలో ఉన్నది అనేది ముందుగా గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతిదీ ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే నడవాలి. మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కావాల్సిన బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఉంటారు. కానీ ఎవరు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మొత్తం చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ సీఎం కేసీఆర్ గారి కన్సర్న్లోనే నడవాలి. మిగతాదంతా అందరూ చూస్తే డమ్మీలుగా అనిపిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ప్రత్యక్షంగా మొత్తంగా సీఎం కేసీఆర్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. పోయి వారం రోజులు ఉండి పనిచేయాలని చూస్తే
ఇంకొకటి రెండో విషయం వస్తే అసలు సమస్యల పట్ల సీఎం కేసీఆర్ గారికి పూర్తిగా అవగాహన ఉంది. తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది వారికి. ఇప్పటికే అంటే 2 ఏళ్ల సమయం లోపల ఇప్పటికే పెద్ద కార్యాచరణ రూపొందించాల్సి ఉండే, అది అమలు చేయాల్సి కూడా ఉండే. ఇంతవరకు ఆ సమస్యల పట్లనే అవగాహన లేకుండా ఇప్పుడు మేము పోయి సమస్యలు తెలుసుకుంటాము అని కేసీఆర్ గారే ప్రకటించటం అని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. పరిస్థితి కూడా అట్లనే ఉంది ఈ రోజున. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఐడెంటిఫై చేయాల్సిన స్థాయిలో పరిపాలన ఉండాల్సిన పరిస్థితిలో ఈ రోజున వెళ్ళి గ్రౌండ్లో సమస్యలు తెలుసుకోవటం అంటే చాలా వెనుకబడిపోతున్నాము అని అనిపిస్తాము. రైట్ సీతక్క, మీరు ఎట్లా చూస్తారు సీఎం జిల్లాల పర్యటన? గతంలో కూడా వరంగల్ జిల్లా కానీ మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ కానీ గెలిచిన కొత్తలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారానికి వచ్చినాక అసలు కొన్నాళ్ళు బయటికి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అక్కడో 3 రోజులు అక్కడో 2 రోజులు ఉండి ఆయా జిల్లాలను మరి కరీంనగర్నేమో లండన్ చేస్తా అని, లేదా న్యూయార్క్ చేస్తా అని, వరంగల్ని ఒకటి చేస్తా అని, నిజామాబాద్ అని, హైదరాబాద్, ఇస్తాంబుల్ అని అట్లా రకరకాల వాగ్దానాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ జిల్లాలలో ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఎలక్షన్లు ఉంటే తప్ప, లేదా జైనింగ్లు చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం తప్ప ఆయన ఎక్కువ కాలం అంతా గడిపింది ప్రధానంగా ఫామ్ హౌస్లో. ఆయన పంట పేరుతోటి ఫామ్ హౌస్లో గడపడం, లేదా ప్రైవేట్ కార్యక్రమాలు చూడడం. ఇన్నాళ్ళకైనా వారం రోజులు ఒక దగ్గర ఉంటా అంటాడు. అంటే కనీసం సచివాలయంలో ఉండడం లేదు, లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలకు టైం ఇవ్వడం లేదు, ఈవెన్ ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళ కలవడం లేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాలకు వారాలు అంటే సెక్రటేరియట్లో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ కానీ పెండింగ్ వర్క్స్ కానీ చేయడానికి ఆయన ఇష్టం లేదు. మళ్ళీ ప్రజలకు వెళ్ళి ఏదో తెలుసుకుంటున్నట్టుగా, ఇప్పుడే కొత్తగా సమస్యలు తెలిసినట్టుగా అదొక డ్రామాకు శ్రీకారం తప్ప మరొకటి లేదు. ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు జరిగిందో ఒకసారి వాటి మీద రివ్యూ చేసుకొని వెళ్తే బాగుంటుంది జిల్లాలకని నేను తెలియజేస్తాను. మీ వరంగల్ జిల్లాకి వచ్చారు ఒకసారి 4 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడ సమస్యలన్నీ అక్కడ ఆయన తెలుసుకుని అక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చారు. చాలా వరకు అవన్నీ సమస్యలు పరిష్కారం కాలేదా? ఆయన రూట్ లెవెల్కి క్షేత్రస్థాయికి రావడం వల్ల పరిష్కారం కాదంటారా? ఆయన శంకుస్థాపన చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇంకా మొదలు కాలేదు, 10 నెలలు అయిపోయింది. ఆయన ఇస్తారన్నటువంటి పెన్షన్లు ఇవ్వమన్నటువంటి వాళ్ళు చాలామంది కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకసారి మీ V6ను కూడా గ్రౌండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఖచ్చితంగా ఎక్కడ సమస్యలు అక్కడ తిష్టవేసి ఉన్నాయి తప్ప ఇంకొకటి లేదు. కేవలం మళ్ళా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి తిరగలేదు. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల మధ్య ఉన్నారంటే అక్కడికి తిరుగుతూనే కాదు, ఇక్కడ నుండి కూడా నేను సమీక్షలు చేసి ఇక్కడ నుంచి కూడా గైడెన్స్ ఇచ్చి పరిపాలన నడిపించగలుగుతా అని చెప్పినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇవాళ 10 రోజులు 12 రోజులు ఊర్లలో ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావనటువంటి విషయాన్ని గుర్తించిండ్రు. ఇది కూడా ఒక ప్రజల్లో మరొక డ్రామా తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటి వరకు సమస్యలు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ పర్యటనల పేరుతోటి మరి కొంత కాలాన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. మళ్ళీ వస్తాం మీ దగ్గర. దేవప్రసాద్ గారు 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, జిల్లాలకు పోవడం వల్ల ఇక్కడ పాలన రాష్ట్ర వ్యాప్తంగా పాలన కుంటుపడుతుందని రవి గారు అన్నారు. తర్వాత మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరికి అది బాధ్యతలు లేవు, అధికారాలు లేవు, అందుకే సీఎం గారు రంగంలో దిగాల్సి వచ్చిందని. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పరిపాలన ప్రజలకు చెరువులో ఉండాలని కోరుకోవడం అనేటువంటిది ఒక సహజ లక్షణంగా ఉండాలి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రులైన రవి గారు చెప్పినట్టు ఇదివరకు కూడా ముఖ్యమంత్రులందరూ కూడా తిరిగేటప్పుడు తిరిగిండ్రు, వచ్చినప్పుడు వచ్చిండ్రు, ఏం చేసిండ్రు అనేది మనం 6 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యే గ్రామానికి వస్తుండంటేనే అదొక వార్తగా ఉండేటువంటి అంశాల నుంచి కొంతకాలంగా 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండేటువంటి చైతన్యం కానీ ప్రజల్లో వచ్చినటువంటి మార్పులు కానీ వారానికి 7 రోజులు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే లేనటువంటి ఒక పరిస్థితి ఇలా అనివార్యంగా ప్రజలు తెచ్చిపెట్టారు. అది అందరం కూడా, ఎందుకంటే చైతన్యపూరితమైనటువంటి సమాజం వచ్చింది. ఎందుకంటే అన్ని సమస్యల పట్ల కూడా ప్రభుత్వాన్ని అడగడం కానీ అడిగి పనులు చేసుకోవడం కానీ అనేటువంటి ఒక చైతన్యం వచ్చినటువంటి సందర్భంలో ఇలా ముఖ్యమంత్రి గారు ఒక వారం రోజుల పాటు జిల్లాకు సంబంధించి వారంలోకి పోయి సమస్యలు ఏమున్నాయి, ఈ గ్రామంలో రోడ్డు ఉందా మోరుందా అని చూడడానికి కాదు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ప్రకటించింది, ఇంకా ప్రకటించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలని కూడా 1 సంవత్సరాల కాలంగా పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వీటిని ఎట్లా మానిటరింగ్, ఇంకా ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి అంటే సమస్యలు తెలియని కాదు, అంటే చాలా సమస్యల పట్ల అధికారుల పనితీరు పట్ల కూడా కొంత గ్యాప్ ఉందనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉండేటువంటి సందర్భాలు చూస్తాం. ముఖ్యమంత్రి వచ్చిందంటే మా సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనేటువంటిది ఒక సహజంగా ప్రజల్లో ఉండేటువంటి విశ్వాసం. ఒక మంత్రి వచ్చిందంటే మంత్రి దగ్గరికి, ఇప్పుడు మొన్న వరంగల్ ఎన్నికల్లో చూసినాం మనం,
చాలామంది దరఖాస్తులు మాకు నీళ్ళు లేవంటేనో, మాకు రోడ్డు లేదంటేనో, మాకు అది లేదంటేనో ఇవి నిలదీతలు. ఇక ఈ ప్రభుత్వానికి ఓ పరాకాష్ట అనేటువంటి పద్ధతులు చాలామంది రాశారు. అది ఒక సహజమైనటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు. మాకు నీళ్లు కావాలని అడగడం కానీ, మాకు రోడ్డు కావాలని అడగడం కానీ, మాకు పనులు చేయమని చెప్పడం కానీ, ప్రభుత్వం బాధ్యత అనేటువంటి విషయాలు గుర్తు చేస్తే కూడా అది ఒక నిలదీతగా ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 7 రోజులు నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి సమస్యల పరిష్కారం కోసం తెలుసుకోవడం అంటే ఇలా అందరం స్వాగతించాల్సినటువంటి అంశం. తప్పకుండా చాలా సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఇక్కడనే రివ్యూ చేయాలి, తప్పకుండా ఇక్కడ కూడా నేను ఆదిలాబాద్ వాళ్ళతో రివ్యూ జరిగింది. రివ్యూ జరిగినటువంటి సందర్భంగా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రవి గారు చెప్పింది మొత్తం జిల్లాలో పోతే మీకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పాలన పరిస్థితి ఇప్పుడు పాలన పరిస్థితి మునుపట్లాగా లేదు. ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి మనం పోవాలంటే బండ్లు కట్టుకొని పోయేటోళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. మనం మొత్తం సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. ఇవాళ అనేక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి దశలో పరిపాలన ఎక్కడి నుంచి అయినా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పరిపాలన అంటే ఏంటి? అవసరమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం. ఈ ప్రణాళికలు రూపొందించడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ప్రజలతో మమేకం కావడం. ఆ ప్రజలతో మమేకం కావడమే వద్దనేటువంటి పద్ధతిలో మాట్లాడితే ఇది సరైనది కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గ్రామాల గూడం కానీ, పట్టణాల గూడం కానీ ఒక సంస్థను రివ్యూ చేయడం కానీ తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఇలా పెన్షన్లకు సంబంధించిన సీతక్క గారు మాట్లాడుతూ ఏమీ రాలేదు, ఏవి వచ్చినాయా రాలేదనంటే మన వరంగల్ ప్రజలకు సంబంధించినటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు చెప్పారు. మాకు ఏమి లేవు జనంలో తీర్పు ఇచ్చారు. సీతక్క ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ 2 పనులు చేసినా ఇంకొక 3 పనులు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఇలా వరంగల్ ప్రయాణికం ఒక విలక్షణమైనటువంటి తీర్పు చెప్పిండ్రు. ఈ తీర్పు మేమేదో 100% పనిచేసాం, ఇక చేయనక్కర్లేదు అనేటువంటి భావన టీఆర్ఎస్ లేదు. ఇంకా బాధ్యతతో పనిచేయాలనేటువంటి దాంతో రోజులు వరంగల్లో ఉన్నారు, శంకుస్థాపన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి శంకుస్థాపన చేశారు. సంగప్ప గారు ఇప్పటిదాకా అక్కడ ఒక పునాది తవ్వింది లేదు, రాయి వేసింది లేదు అనేది ఆమె ప్రశ్న. తప్పకుండా ప్రణాళికలకి సంబంధించినటువంటి ఆచరణ మొదలవుతుంది. ఇప్పుడు ఏ మొదలు కాకముందే అన్ని అయిపోయినాయి. 16 నెలల్లో 6 దశాబ్దాలుగా ఎవ్వరూ పాలకులు చేయనటువంటి పని అంతా కూడా 16 నెలల్లోనే టీఆర్ఎస్ చేయాలనుకోవడం భ్రమ అవుతుంది. అదేమి అంటే మీరు ఏమీ చేయలేదు అనేది ఒక తప్పుడు ప్రచారం. ఏమీ లేకుండా, పునాది లేకుండా మీరు ఎక్కడ కూర్చున్నారు, పరిపాలన చేస్తున్నారు. గత పాలకులు ఏమీ జరగలేదు అనేది తప్పు. అలా ప్రచారం చేసి మొత్తం మేము అద్భుతాలు చేస్తున్నాం అనేది తప్పు. ఇది ప్రజలు నమ్మడం మొత్తం అంతకాలం ఎవరు నమ్మరు. స్వాతంత్రం వచ్చినప్పుడు 1 సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు పెరగలేదని కాదు, జరిగేటువంటి ఆ అభివృద్ధి ఒక మానవీయ కోణంలో జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు, ప్రజలకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు మారలేదని కదా. మీరైనా గతంలో అదే మాట్లాడిను, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మీ 6 దశాబ్దాలుగా ఏం జరిగిందో మీకు తెలియదా? కొత్తగా చెప్పేది ఏముంది? మీరు గతంలో ఉన్న పరిపాలించిన వాళ్ళ అనుభవాలతోటే కదా మీరు మొత్తం పరిపాలకులకు సంబంధించినటువంటి బాధ్యతలు మీరు తీసుకోదలుచుకున్నారు. ఎవరైనా కొత్తగా తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది 10 సంవత్సరాలు, అనేక పార్టీలు చేసినాయి. మీరు అంతకుముందు అనేక సందర్భాల్లో పాలకులకు సంబంధించి ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ 16 నెలల్లో జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు వచ్చి జనవరి 9, 10, 11 తేదీలలో వరంగల్ తిరిగిండ్రు. సంవత్సరం దగ్గర కావస్తుంది, దాదాపుగా 11 నెలలు కావస్తుంది. వాటికే పూర్తి లేదు. ఇప్పుడు పర్యటనల పేరుతోటి 10 జిల్లాలు 10 అదొక 100 రోజులు కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ మొదలు పెడతారా మరి అని నేను అడుగుతా ఉన్నాను. మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా 100 రోజులు మీరు మొదలై దాన్ని ఊహించుకొని ఒక హాస్టల్లో చెప్పడం కాదు. ఒక జిల్లా పర్యటన తర్వాత 16 నెలల అనుభవం అదే చెప్తుంది. సర్వం మేమే చేస్తున్నాం, సర్వం మాకే తెలుసు. మీరు ప్రశ్నలు అక్కడికిక్కడ ఇంత జరిగింది, అదే సబ్జెక్ట్. నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. అంతా మేమే చేస్తున్నాం, సర్వం మేమే చేస్తున్నాం, సర్వం మేమే అనేటటువంటి భావం మేమనుకోవడం లేదు, మీరు ఆపాదించుకుంటున్నారు. మేము ఆపాదించ వారు చెప్పే మాటలు అట్లున్నాయి. నేనేంటంటే 60 సంవత్సరాల్లో ఏం జరిగిందనే చర్చ ఇంకోటి పెట్టండి చెప్తాను.
60 సంవత్సరాల కిందట భారతదేశంలో ఉన్న స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ మీ చేతిలో పెట్టినటువంటి ఈ దేశం ఏ పరిస్థితిలో ఉంది, ఈ రాష్ట్రం ఏ పరిస్థితి ఉంది, అగ్రికల్చర్ ఎట్టుంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, ఉద్యోగాలు ఎట్టున్నాయి, యూత్ ఎలా ఉన్నారు, ఇవన్నీ ఏం జరిగినాయి అనేది, ఎన్ని కష్టాలు నష్టాలు పోయి ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేసి ఇక్కడ దా తీసుకొస్తే మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా వచ్చారు. అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మీరు వచ్చారు. మీరు వచ్చి మీరు ఏం చెప్పారో అది చెయ్యండి. చెప్పకపోతే చెప్పింది ఒకటి చేసింది ఒకటి కనపడటం లేదు. ఊరికనే మోడల్స్ చూపించడం కాదు, అసలు చేయాలని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ప్రజల దగ్గర పోవద్దని అంటం లేదు, ప్రజల దగ్గర పోండి. పరిపాలనా వ్యవస్థని మనం ప్రజాస్వామ్యయుతంగా చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఒక క్యాబినెట్, హౌసింగ్ ఒకటి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చేయండి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ ఇంప్లిమెంట్ అయినాయా లేదా, మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు ప్రజలకి సంక్షేమ అభివృద్ధి అవన్నీ చూడండి, రివ్యూ చేయండి. కాదంటోలా అక్కడే ఉండి నేను అక్కడే చేస్తాను, వారం రోజుల దాకా ఉంటానంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ లేక అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం టైం మీకే ఇచ్చి అక్కడే కూర్చున్నటువంటి వ్యవస్థ కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మీరు రోజు చూస్తున్నాం. ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద మీరు రివ్యూ చేస్తూనే ఉన్నారు. సెక్రటేరియట్లో కూర్చుంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లను కూర్చోబెట్టి చేస్తున్నారు. దీని మీద కావాల్సింది ఏంటంటే విధానపరమైన నిర్ణయాలు కావాలా. ఆ విధానపరమైన నిర్ణయాలు మీ స్థాయిలో తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ చేసేది అక్కడ ఉంటుంది, మంత్రులు పోయి చూసేది ఉంటుంది. నేను అనేది ఒక్కసారే ఒక జిల్లాలో 8 రోజులు ఉండటం వల్ల ఇక్కడ మళ్ళీ ఇంకో జిల్లాలో కూడా ఈ రకంగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరులో దెబ్బ తగులుతుందనే తప్ప ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర పోయి జరుగుతున్న కార్యక్రమాలు చూడటం వల్ల పెండింగ్లో ఉండి ఒకవేళ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే దీనివల్ల అమలు జరిగే అవకాశం ఉంటుంది, జరగాల. కానీ దానికి ఒక లిమిట్ టైం ఫ్రేమ్ సబ్జెక్ట్ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా నూతన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నుంచి ఆశించింది ఏంటంటే ఒక మౌలికమైన మార్పు రావాలని. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రణాళికలు రూపొందించాలి, వాటి కోసం కేంద్రానికి నివేదికలు పంపాలి. కేంద్రం పదే పదే చెప్తా ఉంది మీకు ఎన్ని వేల కోట్లు కావాలో ఇస్తాము ప్రాజెక్టులకు అని చెప్తా ఉంది. వాటిని శాంక్షన్ చేసుకోవటము, అట్లానే ఎయిమ్స్ లాంటి సంస్థల్ని అడగటం, వాటి కోసం భూమి అలొకేట్ చేయటము, వాటిని అంటే ఇంప్లిమెంట్ అమలు దిశగా ఆచరణ దిశగా ఆ ప్రాజెక్ట్స్ అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీవెట్లైజ్ తిరిగి పునరుద్ధరించటం, అట్లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద వేల కోట్లతో జరిగే ప్రాజెక్టుల కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉంది. అంతేగాక నిన్నటికి నిన్న హైకోర్టు వ్యాఖ్య చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో మొత్తం అవినీతి కూరకపోయింది. ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో. ఆర్టీఏ చూడండి, ఈ రోజున యాక్సిడెంట్ జరుగుతుంటే పనికి రాని వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకొని అంతటా అవినీతి ఉంది. దాటి ప్రక్షాళన దిశగా ఆలోచించాలా. ఏదైతే సంక్షేమ పథకాలు పోతున్నాయో అవి ప్రజలకు చేరే దిశగా చేయాలా. ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు, ఒక మౌలికమైన మార్పు తెచ్చే దిశగా తెలంగాణ రాష్ట్రంలో పథకాలు రూపొందించాలి. వాటికి ఉన్న యంత్రాంగాన్ని యాక్టివేట్ చేయాలి. కార్యాచరణ దిశగా వాళ్ళని పురికొల్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ ఇవాళ వారాలు జిల్లాలకు పోయి ప్రజల్లోకి పోవాలి. ప్రజల్లో మేమున్నాము, ప్రజలకు జవాబుదారీగా అని వాళ్ళు అనాలి, మంత్రులు అనాలి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీసీసీల కానీ సర్పంచుల దగ్గర నుంచి అందరూ బాధ్యులే, అందరూ జవాబుదారీతనమే ఉంటుంది. వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, దాన్ని అందరినీ కూడా అభినందించడం. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది, ఇంకెంతవరకు కావాలి, కరువు ఉంది. ఇప్పుడు చేయాల్సిన ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని అమలు చేసే దిశగా సీఎం గారు ప్రయత్నం చేయాలి. కానీ పోయి వారాలు నుండి నిజంగా సీతక్క అన్నట్టు పోయిన దగ్గర నుంచి వచ్చే వరకు కండువాలుగా చెప్పే కార్యక్రమాలే. అంటే టీవీలలో వారి టీ న్యూస్ ఉంది చూస్తుంటాం అప్పుడప్పుడు, అవి తప్ప వేరే కార్యక్రమాలు కనిపించిన పరిస్థితి లేదు. పార్టీని బలోపేతం చేయాలంటే ఇతర పార్టీని విచ్ఛిన్నం చేయాలి, మిగతా పార్టీని కనుమరుగు చేయాలి. ఇదే కార్యక్రమం. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన అనేటువంటిది
మొత్తం పరిపాలన స్తంభించడానికి కాదు, పరిపాలన సృజనాత్మకంగా ప్రజలకు అందించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగం ముఖ్యమంత్రి పర్యటన. మంత్రులు పోయినా ముఖ్యమంత్రి పోయినా ఉండేటువంటి ఒక మానిటరింగ్ వ్యవస్థలో ఒక స్పీడ్నెస్ పెంచడం కానీ, అవసరమైనటువంటి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూడడం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలవుతున్నాయా లేదా అనేటువంటి సరిచేయడం. మేము తప్పకుండా మొన్న ముఖ్యమంత్రి గారు చాలా బహిరంగంగా చెప్పిండు, మేము చేస్తున్నాయి కరెక్ట్ అయితే మమ్మల్ని దీవించండి, లేకుంటే శిక్షించండి. అదే పద్ధతిలో మేము పోతున్నాం. ఇవాళ ప్రతి అంశాన్ని ప్రజల సంక్షేమం కోసం ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం తప్పకుండా ఈ పర్యటన అనేటువంటిది తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి, ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలకి తప్పకుండా ఒక రకమైనటువంటి పరిష్కారం చూపేటువంటి పర్యటనగా కొనసాగుతుంది. అంటే 7 రోజులు అక్కడే ఉంటాడు, 6 రోజులు ఇక్కడే ఉంటాడు కదా, అంటే ఒక వారం రోజుల పాటు ఇప్పుడు జరిగినటువంటి ప్లానింగ్స్ అన్నీ అయిపోయినాయి, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ అయిపోయినాయి, మిగతా సంబంధించిన ప్లానింగ్ అయిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి ఆచరణ కోసం ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉంటే దాన్ని కూడా ఒక రాజకీయం చేస్తే దానికంటే మీకు చెప్పేది. సెక్రటేరియట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి, ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నారు, రకరకాల సమస్యలు, వాటన్నిటిని చేయవలసిన పరిస్థితి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. దాన్ని చేయాలా. ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయి ఉన్నాయి కాబట్టి ప్రతి పార్టీ పోతారు, ఎన్నికలు పోయి వచ్చారు. కానీ వీటి సంగతి కూడా చూడాలనేదే మా ఉద్దేశం. అంతేగాని ఇది ఇక్కడే ఉంది మేము అక్కడే పోయేస్తామంటే మళ్ళీ అక్కడికి బ్యాలెన్స్ చేయండి. రైట్. ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఆ నివారణ దిశగా ఈ రాష్ట్రాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి, ఆ విధంగా రైతుల్ని అటువైపు పోకుండా జాగ్రత్తగా కాపాడాలని చెప్పి ఒక పిల్ వేస్తే దాని మీద హైకోర్టు స్పందించింది. ముందు రవి గారు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ముందు ఆత్మవిశ్వాసం పెంచండి అని చెప్పింది. ఓవరాల్గా ఎట్లా చూస్తారు రైతు ఆత్మహత్యలపై? కాంగ్రెస్ కూడా బాగా జనంలో పోయి మాట్లాడారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. మీరు పోయిన అసెంబ్లీలో రైతు ఆత్మహత్యల మీద మాట్లాడాలి, రైతుల ఆత్మహత్యలు ఆఫ్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉందని కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నం చేసినప్పుడు 10 నిమిషాల్లో అందరినీ కూడా సస్పెండ్ చేసేసారు. మీరు హౌస్ నడిపినయటం లేదనేటటువంటి ఒక మాట మీద ఒక్కరోజు కోసం కాకుండా ఆ సెషన్ మొత్తం వీరు మళ్ళీ హౌస్లోకి రావాల్సిన అవసరం లేదని. అసెంబ్లీ అనేది ఒక పెద్ద వేదిక, ప్రజలు వాళ్ళ కోసం పెట్టుకున్నటువంటి ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో మేమే ఉంటాం మీరు రాకూడదు అని అన్నట్టుగా వేరే అన్ని ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళ ప్రజల దగ్గర పోయి ముత్తుకొని ఆఫ్ చేయాలి, వాళ్ళ భరోసా కల్పించండి, మీరు ఇవన్నీ చేయాలని చెప్పినప్పుడు అవన్నీ మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎదురుదాడిది తిరగటం జరిగింది. వాళ్ళ అప్పులు ఒకేసారి బ్యాంకుల్లో ఎన్ని కట్టాలని, ప్రైవేట్ అప్పుల మీద మారిటోరియం అని, ఇవన్నీ కూడా అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇది. అయితే ఇవాళ హైకోర్టే మరి ఏం చెప్తుంది, మీరు ఇవన్నీ చర్యలు తీసుకోండి, ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని హైకోర్టు కూడా చెప్తుంది. అంటే హైకోర్టు ఇంతకుముందు ప్రతిపక్షాలు మొత్తుకున్నట్టయితే దాని మీద ఏమైనా ప్రభుత్వాలు చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటే ఇవాళ హైకోర్టు దగ్గర ఇటువంటి కామెంట్స్ వచ్చాయి కావు. ఇవాళ హైకోర్టు చెప్పిన తర్వాతనైనా 2 ప్రభుత్వాలు వెంటనే రైతులకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ కొన్నే చెప్పారు, తక్కువన్నీ స్టడీ చేయండి, వాటన్నిటికి పరిష్కారం కనిపెట్టండి. రైతులు పోతే, అన్నదాతలు పోతే అన్నమే దొరకదు. ఇక అది సింపుల్. అన్నదాత అంటే ఏంటి? అన్నం పెట్టేవాడని, అన్నం సృష్టించేవాడు, అన్నం పెట్టేవాడు. అటువంటి అన్నదాతలే చనిపోతే గ్రామాలు శ్మశానాలుగా మారిపోతాయని ఎవరో ఈ మధ్య కామెంట్ చేశారు. ఇవాళ గ్రామాలు పోతే అన్ని దేశమే నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మన హైకోర్టు ఇచ్చిన దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా ప్రభుత్వం దాన్ని పాజిటివ్గా తీసుకొని రైతుల ఆత్మహత్యలు ఆపు చేయడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్ర ఒకేసారి మిగతా రుణమాఫీ చేయడని చెప్పి ప్రతిపక్షాలను డిమాండ్ చేశారు. సరే, వాళ్ళని బయట కూడా పంపించేసారు, మాట్లాడనీయకుండా అంటున్నారు. సో హైకోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పింది. హైకోర్టు ఆ విషయంలో ప్రస్తావించడం పరోక్షంగా వాళ్ళు రుణమాఫీ చేయడం, ఇది రైతులకు ఆత్మహత్యలు తక్కినవన్నీ సమగ్రంగా మీరు ఆలోచన చేయండి అని దాని అర్థం. రైతుల ఆత్మహత్యల నివారణకి ఒక తీర్పుతో సమస్యల పరిష్కారం కావు. నిజంగానే హైకోర్టు ఇవ్వడం అనేటువంటిది ఏదైనా ఏ సమస్యలకైనా పోతే హైకోర్టు ఈ సమస్యను పరిష్కరించడం, ప్రభుత్వానికి చురకలేయడం కానీ లేకుంటే ఆదేశించడం కానీ సూచించడం కానీ సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మనం ఏ వ్యక్తిగా పోయినా సంస్థగా పోయినా మాకు అన్యాయం జరిగిందంటే వాదోపవాదాలు విన్న తర్వాత మీరు పరిష్కరించడం చెప్తారు. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి పరిష్కారం అసలు నిజంగానే ఈ కేసు రైతులకు అవసరమైనటువంటి ధర ఇవ్వాలని ఏదైనా ఆదేశించి ఉంటే బాగుండేది.
అసలు రైతులు ఇలా మా మినిమం సపోర్ట్ ప్రైస్ లేక కానీ అవసరమైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు లేక కానీ లేకుంటే మొత్తంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సంక్షోభానికి ఉన్నటువంటి అనేక మార్గాల్ని ఇవాళ 2 ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం మేము ఏమేం చేయబోతున్నాం అనేటువంటి కౌంటర్ దాఖలు చేసింది. అటువైపు ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ విషయం కూడా చెప్పలేనటువంటి అచేతన స్థితిలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చురకలేసినట్టుగా మనం నిన్న చూసాం. కాబట్టి ఇలా ఎవరికి ఎవరు చురకలేసిన కాకుండా రైతులు ఆత్మహత్యలు ఆగాలంటే అవసరమైనటువంటి వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలి. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే వ్యవసాయంలో ఉన్నటువంటి అనేక మార్పులు ఇలా దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒకటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంక్షోభం మొదలైంది. రెండవది ఇలా రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి పురికొల్పుతున్నటువంటి అనేక సామాజిక సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అందుకే ప్రభుత్వం గత అసెంబ్లీలో కూడా చెప్పింది మొత్తం రుణమాఫీ చేయడానికి ఇంకా 8,000 కోట్ల రూపాయలు అయితే అప్పుగా ఇవ్వండి, మాకు వచ్చే గ్రాంట్లో కూడా తీసుకోండి అని చెప్పి కూడా మేము కేంద్రానికి ఇంతకుముందు మేడం మాట్లాడుతూ మీరు ఏం అడుగుతలేరు, మాకు ఇస్తలేరు, అడిగినేమో ఇస్తలేరు, ఇవ్వని వాటినేమో అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ కూడా కేంద్రానికి అడుగుతూనే ఉంది, అన్ని సమస్యలు అడుగుతున్నది. 1,25,000 కోట్లు బీహార్కి ఇచ్చిండ్రు, ఎవడు అడిగిండని ఇచ్చిండ్రు? ఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీర్మానం చేసి పంపలేదు. 3,25,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి కావాలని అడిగినటువంటి ఏవి రోడ్ల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం లేదని చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి రాలేదు. 1,000 కోట్ల రూపాయలు అడిగినాం, అవి లేవు. ఏవి అసలు ఒక్క విషయంలో కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము అరుణ్ జైట్లీ గారికి మీరు రిప్రజెంట్ చేసిన వెంటనే FRBM రుణ పరిమితి ఇప్పటి వరకు సడలించిన వీళ్ళు మళ్ళీ ప్రతిపాదన పంపాలా, దేనికి కావాలి చేయించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అట్లానే మీరు పంపుతున్న ప్రతిపాదన ఇంతవరకు కరువు మండలాల ప్రతిపాదన రాలేదని అక్కడి నుంచి పదే చెప్పారు. వాళ్ళు స్వయంగా ఉత్తరం రాస్తే స్పందించిన ప్రభుత్వం ఉత్తరం రాస్తే. ఇంకొకటి రెండో విషయం, ఇప్పుడు ఎట్లా ఎందుకు మేము అనాల్సి వస్తుందంటే ఇవి గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, గుజరాత్ లో నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, అయినా నేను కొట్లాడి తెచ్చుకొని గుజరాత్ ని డెవలప్ చేసిన అని. ఇవాళ ఏం చెప్తున్నారు, దేవి ప్రసాద్ అన్న ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా మార్పు. నిజమే, దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం మీద మార్పులు రావాలి, వ్యవసాయ రంగానికి ఇంపార్టెంట్, అదొక విషయం. అయితే మన రాష్ట్రం గురించి అదే గుజరాత్ అంత వెనుకబడిన రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకొచ్చారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసైనా సరే ఈ రాష్ట్రాన్ని ఆ దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంని విశ్వాసంతో, నిజంగా ఒక విశ్వాసంతో ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని, సపోర్ట్ చేసిన బీజేపీని కాదని టిఆర్ఎస్ పట్టం కట్టింది. ప్రాంతీయ సమస్యలు వాళ్ళకి తెలుస్తాయని ఒక ప్రాంతీయ పార్టీగా విశ్వసించి ఎన్నుకున్న ప్రజల్ని దేశమంతా లేదు కాబట్టి మనకు లేదు, మనకున్న వనరుల్ని మనం గుర్తించి దాన్ని డెవలప్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ఇవాళ టీఆర్ఎస్ మీద ఉంది. కానీ దయచేసి ఒక మాట వినాలి, టీఆర్ఎస్ పార్టీ పుట్టుకతోటి ప్రతి ఒక్కటి వాళ్ళని విమర్శించో వీళ్ళని విమర్శించో పక్క రాష్ట్రాన్ని తిట్టో పైన కేంద్రాన్ని తిట్టో కాదు, మనకేం కావాలో తెచ్చుకోవాల్సిన దానికి ఇవాళ నీతి ఆయోగ్ కూడా ఏర్పాటు చేయడం ఇవాళ నీతి ఆయోగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు నేను ప్రధానంగా చెప్తా ఉన్నానంటే, వరంగల్లో సైనిక్ స్కూల్ శాంక్షన్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే మనోహర్ పారీకర్ స్వయంగా లెటర్ రాసింది ఈ మధ్య, మీకు సైనిక్ స్కూల్ శాంక్షన్ చేసి సంవత్సరం పూర్తిగా వస్తుంది, మీరు దాని పట్ల అసలు ల్యాండ్ అలొకేట్ చేస్తున్నట్టు కానీ ఏది కూడా మీరు స్పందించలేదు, స్పందించండి ఇమ్మీడియట్ గా అని. ఇవి ఎన్నికలకు సంబంధించినవి కావు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ రాష్ట్రాలకి ఏవేవి అవసరమో గుర్తించి చేస్తా ఉంటే దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంది. అంతేకాదు రైతాంగం రుణమాఫీ గురించి కేంద్రం ఇయ్యలేదు వాగ్దానం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇక్కడ రుణమాఫీ వాగ్దానం చేసి దానికి కట్టుబడి ఉండలేదని అందుకే రుణమాఫీ పట్ల రుణమాఫీ జరుగుతుందనే ప్రజలు ఓట్లేసిండ్రు మీకు. ఇవాళ రుణమాఫీ మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే వస్తుందని ఆశించిండ్రో రాకపోయినందువల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరు దాన్ని గమనించి తెలంగాణలో మహిళా రైతు ఆత్మహత్యల్లో మహిళా రైతులు తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఆత్మహత్యల్లో, మొత్తంగా కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అనేక బీద రాష్ట్రాలున్నా వెనుకబడ్డ రాష్ట్రాలున్నా ఈ సమస్య మన రాష్ట్రంలోనే తీవ్రంగా ఉందని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి పరిష్కారం దిశగా ఆలోచించలేదు, ఇప్పటికీ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం లేదు. రైతుల ఆత్మహత్యలకి అప్పులే ప్రధాన కారణం, తక్కినవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే అన్న చెప్పేటప్పుడు
అప్పులే కారణం, అప్పులే ప్రధాన కారణం, తక్కినవి కూడా కారణాలు ఉన్నాయి. Right. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇది చేయాలి. సీతక్క మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? నిన్న జరిగినటువంటి కోర్టు ఏదైతే డిస్కషన్ ఉందో అందులో కోదండరామరెడ్డి గారు కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తే అవన్నీ కూడా మేము అమలు చేస్తామని మరి తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే బోర్లు వేసుకుంటే వాటికి సబ్సిడీ కల్పించండి అని, అదేవిధంగా రుణమాఫీ ఎట్ ఏ టైంలో చేయండి అని, అదేవిధంగా గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కూడా చెప్పినటువంటి అంశాలున్నాయి. వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకో మొదటి నుంచి కూడా రైతుల సమస్య పట్ల కానీ, రైతులకు భరోసానివ్వడంలో కానీ, రైతులను కనీసం పరామర్శించడంలో కానీ ఈరోజు మరి ఈ ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేయనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవాళ పరిహారం పెంపాలంటే ప్రతిపక్షాలు పోరాటం చేసిన తర్వాతనే 1,50,000 నుంచి 6 lakhs పెంచడం జరిగింది. వాటి డేట్ కూడా మరి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి June 2 నుంచి చేయండి అంటే కూడా ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీ నుంచి గెంటేసిన తర్వాత, ప్రతిపక్షాలు బయట ఇంట పోరాటం చేసిన తర్వాత ఓకే చెప్పడం జరిగింది. అంతకుముందేమో ఆ జీవో ఎప్పుడైతే క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నదో September 19th అప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఇది పరిహారం పెంపు అనేది చనిపోయినటువంటి రైతులకు ఎప్పటి నుంచి వర్తింపజేస్తామంటే అంటే ప్రతి సమస్య మీద ప్రతిపక్షాల యొక్క పోరాటం ఉంది, మీడియా యొక్క పాత్ర ఉంది బయటకు తీయడంలో. కాబట్టి ఇప్పటికి కూడా వాస్తవాలను గ్రహించి ఆ సమస్యకు పరిష్కారం చూపించకుండా కేవలం ప్రతిపక్షాల నోర్లు నొక్కడము, ప్రతిపక్షాలు మాట్లాడేది అబద్ధము తప్పని ప్రచారం చేసి ఇక మేము చాలా గొప్ప చేసినాం కాబట్టి వరంగల్ ప్రజలు మాకేదో గొప్ప తీర్పు ఇచ్చారని చెప్పి ఈ తీర్పే మొత్తం రాష్ట్ర ప్రజలందరి తీర్పును లేదా ఇలాంటి తీర్పులు అన్ని సందర్భాలు ఒక సందర్భంలో ఇది రెఫరెండం కాదంటే మీరు రెఫరెండమా కాదా అని నిలదీసినటువంటి వాళ్ళు ఇది ఎన్నిక రిఫరెండం అని చెప్పకుంటే ఎట్లా అని ప్రశ్నించి నిలదీసినటువంటి సందర్భాలు చూసినాం కదా. మేము అందుకే చెప్తున్నాం వరంగల్ ఉప ఎన్నిక అనేటువంటిది టోటల్గా 100% మేము అన్నీ చేసినాం, అయిపోయింది, ఇక మా బాధ్యత ఏం లేదని మేము అనుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారు వరంగల్ ఎన్నిక తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఈ ఎన్నిక మా పట్ల మరింత బాధ్యత పెంచింది, మరింతగా మేము ప్రజలకు అంకితం అవుతాం, ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తాం. మేము ఎక్కడ కూడా గర్వపడడం లేదు. మీకు ఎక్కడైపోయింది మేము ఓడిపోయినందుకు అసహనం పెరుగుతా ఉంది, మాకు ఇంకా సహనం పెరిగింది గెలిచిన తర్వాత. ఓడిపోవడం అనేది ఒక నిమిషం, ఓడిపోవడము గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక చక్రం లాంటిది తిరుగుతూనే ఉంటది. గత 2009లో మీరు మీ పార్టీ గెలిచింది 10 సీట్లే. అప్పుడు ఎంత అసహనం ఉందనేది మీరు గుర్తుపెట్టుకోండి. వరంగల్ జిల్లాలో పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మా మాటలు ఏమున్నాయని ఒకసారి పరీక్షించుకోండి. మీరు మాకు విశ్వాసం ఉంది, మీరు ఎట్లాంటి మాటలతోటి చేసినో వరంగల్ ప్రజలు కూడా ఆలోచిస్తారు తప్పకుండా. ఇవాళ ఒకటే జరిగింది ఏంటంటే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ లో వచ్చినటువంటి తీర్పు కేవలం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మూలంగా ప్రతి సమస్యను కౌంటర్ చేసి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఈ తీర్పును ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ సమస్యల పట్ల ఇంకా స్పందించాలనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బాధ్యతగా తీసుకుంటున్నారు తప్ప బాధ్యత రాహిత్యంగా లేం. మేము ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి ఎన్నికల్లో పాత ప్రభుత్వాల్లో ఎన్నో ప్రభుత్వాల్లో ఈ రకమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఒక్క పార్లమెంటు సీట్లో ప్రజలు ఇప్పుడు ఓటేసినప్పుడు ఆ ఓటేసిన దాని మీద కక్ష సాధింపు చర్యలు కానీ లేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ఊరికి, మా మండలానికి, మా అసెంబ్లీకి, మా పార్లమెంటుకి దెబ్బ తగులుతుందనేటటువంటి ఆలోచనతోని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుందని ఓటేశారనేది జగమెరిగినటువంటి సత్యం. ఇది సామాన్యుడికి కూడా తెలుసు. ఓకే, ఇదే ఎలక్షన్ని మీరు ముందు పెట్టి మాకంతా అయిపోయింది మీరేం మాట్లాడకూడదు అనేటటువంటిది ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలు మాట్లాడితే మీరు మొన్న ఇచ్చారు అయిపోయింది, ఇంకా చాలా వస్తాయి. మనం వేసే ఓటు వల్ల ప్రభుత్వం మొత్తం మారిద్ది అన్నప్పుడు వచ్చేటటువంటి ఓటు వేరు, మళ్ళీ ఇప్పుడు వచ్చే ఓటు వేరు. ఎందుకు లేదు ఉప ఎన్నిక ఫలితాలు అనేటువంటివి ప్రజల్లో ఉండేటువంటి వాటికి వస్తాయి. ఇవి పెద్దగా మాకు రావాలి కాదు, మేము మొత్తం అయిపోయింది ఇంకేం జరిగేది లేదు. ఎట్లా చెప్తారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేసినప్పుడు కూడా మేము ఊరికనే పోటీ చేస్తామని ముందే ఎందుకు చెప్పలేదు అన్నట్టుంది మీ పని.
ఎవరు చెప్తారు? నేనేమంటున్నా, ప్రజల దగ్గర మేము గెలవాలనే పోటీ చేసాము, వాళ్ళు గెలవాలనే పోటీ చేస్తాం. ఎన్నికలప్పుడు మాట్లాడతాం. అంతేకాని మరి ముందే ఎందుకు చెప్పలేదు మేము ఓడిపోతాం మీరే గెలుస్తాం? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో జరిగిద్దా? మీరు ఇదే గీట్రాకి తీసుకుంటే ఎన్ని చెప్పినా మీరు అదే చెప్తున్నారు. నేనేం అనకపోయినా ప్రతిసారి వరంగల్ ప్రజలు తీర్పిచ్చారు కదా, ఈ పరిపాలనకు రిఫరెండం మేము ఏమి చెయ్యలేదు అనేటువంటి జనము ఇవ్వాలనుకుంటున్నారు. మేము ఈ జనంలో లేనటువంటి అంశాలని ఇవాళ ప్రెస్ మీట్ల ద్వారా మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతున్నటువంటి భావన ప్రజలు వచ్చింది. ఇప్పుడు రైతు ఆత్మహత్యల సంబంధించి హైకోర్టు మాట్లాడడం జనంలో డెఫినెట్ గా రైతులకు సంబంధించిన బాధ లేదు, రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు ఇట్లే కొనసాగాలని మేము కోరుకోవడం లేదు. రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలను నివారించాలనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రతిపాదనలతో ఇలా మాకు సంబంధించినటువంటి ఉన్న టీఎంసీలని వినియోగించుకోవడం కానీ, ఉన్నటువంటి చెరువులను నీటి సామర్థ్యం పెంచడం కానీ అనేక సమస్యలు ఇమిడి ఉన్నాయి. ప్రణాళికతో పోతున్నాం. దీర్ఘకాలిక అని చెప్తున్నారు, రెండు ఉంటాయి. స్వల్పకాలికకు సంబంధించి 6 లక్షలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సబ్సిడీ కానీ, ఎరువులు కానీ పెడుతున్నాం కదా. చచ్చిన తర్వాత ఇచ్చే 6 లక్షలు కాదు చెప్పాల్సింది, చావకుండా ముందు నీళ్లు ఇవ్వాలని కదా. నీళ్లు మళ్ళీ దీర్ఘకాలిక ప్రభుత్వం మీద అనేక అంశాల పట్ల వ్యతిరేకత ఉన్నా ఒక విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఏదైతే విశ్వాసాన్ని ప్రదర్శించిండ్రో అదే విశ్వాసాన్ని కొనసాగించిండ్రు ఈ తీర్పు ద్వారా. అంటే సమయం పెద్దగా జరగలేదు, ఈ సమయం అనే తప్ప ఈ పనులు చేసిండ్రని సంతృప్తితోటో కాదు, నమ్మకం ఒక విశ్వాసాన్ని కొనసాగించిండ్రు ఈ ప్రజలు. అంతేగాని మా పాలన పట్ల రెఫరెండం వచ్చేసింది, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాము అని నాయకులు కనుక అనుకుంటే, ఎందుకంటే చేస్తున్న పనికి అభినందన ముఖ్యమంత్రి గ్రామాలకు విమానంలో పోతేనేమో ఆకాశంలో తిరుగుతున్నారంట, నడుస్తారేమో వార్డు మెంబర్ అంటారు. మీరు ఏ సమస్యని ప్రజల వద్దకు తీసుకుపోయినా దాన్ని ఒక వివాదం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏ సమస్య మీరు చేసినా నిరంతరం దాన్ని పరీక్షించి ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అని చెప్పే బాధ్యత ప్రజల బాధ్యతను మళ్ళీ వరంగల్ ఇచ్చిన బాధ్యత నెరవేర్చండి. మేము మా బాధ్యతను మేము మళ్ళీ కొనసాగుతున్నాం, అదే రోజు నుంచి కంటిన్యూ అయింది. మీరేమంటున్నారు? మేము గెలిచాం కాబట్టి అరవకుండా ఉండాలా, మేము గెలిచాం కాబట్టి మాట్లాడకుండా ఉండాలా, మేము గెలిచాం కాబట్టి అన్ని ఒప్పుకున్నారు అనేది తప్పు. ప్రభుత్వం అంటే ఒక్క అఫీషియల్ టిఆర్ఎస్ కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వీళ్ళంతా ఇట్ ఈస్ ఏ ఇంక్లూజివ్నెస్, కలిసి పనిచేయాలా. సపోజ్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఇవాళ అసెంబ్లీలో ఉన్నారనుకోండి, అక్కడ జరిగే చర్చ ఏకపక్షంగా జరుగుతుంది, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు. 3 రోజులు ఎక్స్టెండ్ చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు ముందే ముగించుకున్నారంటే అది ఎంత ఏకపక్షంగా అందరినీ బయట ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రైతాంగం ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా పొడిగిస్తాము అసెంబ్లీని కేసీఆర్ గారు జరిగినటువంటి చర్చకు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి చర్చకి ఒప్పుకున్నటువంటి అంశాలకి శాసనసభలో వ్యవహరిస్తున్నటువంటి తీరుకు మధ్య వచ్చినటువంటి నిదర్శనం అది. ఇప్పుడు అక్కడ ఒక ఎన్ని రోజులైనా జరుగుదామని చెప్పారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీరు మెజారిటీగా మాట్లాడిన తర్వాత హౌస్ లో వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలే నెంబర్ 1 ఎజెండా, నెంబర్ 2 ఎజెండా, నెంబర్ 3 ఎజెండాగా తీసుకొని మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు అసలు మీరు మీ స్పీకర్ ద్వారా కానీ లేకపోతే అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ద్వారా కానీ వీళ్ళని సంజాయించి మీరు కొద్దిగా హౌస్ నడిస్తే మాట్లాడదామని చెప్పకుండా ఇది అడగటమే ఆలస్యం లేదు, చదవటం ఏమైంది, వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తాను. అది కూడా ఒక్కరోజు కాదు. సస్పెండ్ చేసిన సీతక్క గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం.